చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అట్లాగే మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ, రన్నింగ్ మార్కెట్లో వ్యూ, సో డైరీగా పబ్లిక్గా వ్యూ ఇచ్చే గ్రూప్ ఏదైనా ఉందంటే ఇండియాలో, సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యే గ్రూప్ ఉంది కదా మంది, టెలిగ్రామ్ గ్రూపు. సో అంత డైరీగా ఇవ్వడానికి కారణం ఏంటంటే, సో నేను టెక్నికల్ అనాలిసిస్ అనేది అబ్జర్వేషన్ మీద చేస్తాను. సో మీరు ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు, చూడకపోతే ఎండ్ కార్డ్లో ప్లేస్ చేస్తాను, చూడండి. సో ముందుగా ఏంటంటే ఈరోజు మార్కెట్లో మనం సో ఏం జరిగింది అని అంటే, చూడండి ఫ్రెండ్స్, నేను అవైలబిలిటీ ఉన్నప్పుడల్లా కూడా మీకు ఎర్లీ మూమెంట్లోనే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ లోపుగానే ఏంటంటే ఒక బైట్ పోస్ట్ చేస్తాను. సో ఎందుకనంటే మనకి జాగ్రత్తగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చూస్తే సో మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అంతే కదా. సో ఎన్నెన్నో థింగ్స్, గ్లోబల్గా థింగ్స్ మారిపోయి ఉండొచ్చు, ఏయో న్యూస్ అప్డేట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా సో మనం చూడాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే రియాక్షన్ క్యాండిల్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా పసిగడితే చాలు, అదనమాట. అందుకని ఇంట్రాడే ప్లే చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే సో ఈ అవుట్పుట్, నేను ఇచ్చే అవుట్పుట్ని ఒకసారి చూడండి. సో నిన్న కింద పడ్డా కూడా ఎర్లీ మూమెంట్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ అని డిప్ ఉన్నా కూడా మిమ్మల్ని స్టార్ట్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే క్యాండిల్ అనేది అప్ సైడ్ చూస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. కొంచెం వెయిట్ చేశాము, దాని తర్వాత 22,147 దగ్గర ఏంటంటే సో నాకు మంచి టార్గెట్ ఇస్తుందని అనిపించింది. టార్గెట్ 1, టార్గెట్ 2 అనేది అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో అట్లాగే ఒకవేళ 2 లాట్స్తో చేసేవాళ్ళు సో ఎట్లా చేయాలి అనేది కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. 1 లాట్ అయితే టార్గెట్ 1 దగ్గర, 2 లాట్స్ అయితే టార్గెట్ 2 కోసం ఏం చేస్తా, కాస్ట్ టు కాస్ట్ వచ్చినా కూడా తీసేసేయాలి లాస్ లేకుండా. అంటే టార్గెట్ 2 వచ్చినా ఓకే, లేదా మన ఎంట్రీ ప్రైస్ దగ్గరికి వచ్చినా ఓకే అనమాట సెకండ్ లాట్కి. అట్లా మనం ఏంటంటే సో నేను ఆ వ్యూ అనేది ఇచ్చాను, మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఒక్కసారి సో మనం యుఎస్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఒక 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో అట్లాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తే కూడా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, కాబట్టి ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, డౌ జోన్స్ చార్ట్. సో ఈ డిప్ గురించి నిన్ననే మాట్లాడాను, మీకు గుర్తుందా? సో ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ప్రీవియస్గా చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, అక్కడ నుంచి హ్యూజ్ గ్యాప్ ఉంది కదా. సో మనకి ఆ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి ఆ గ్యాప్లో అంతా కూడా బయాడర్సే ఉంటాయి. అందుకని దే విల్ ఎయిమ్ టవార్డ్స్ దిస్ వన్ అని చెప్పాను. ఇది 38,715. సో అట్లాగే ఏంటంటే 38,323. సో ఏం చేస్తారని చెప్పి నిన్నటి వీడియోలో కూడా నేను యుఎస్ మార్కెట్ చూపించి డిస్కస్ చేశాను. సో అబ్జర్వ్ చేశారు కదా, అదనమాట. సో ఏం లేదు కారణం, అక్కడ ఏంటి సెల్ ఆఫ్ అంటే అక్కడ బ్యాడ్ ఏం లేదు. సో ఎప్పుడైనా సరే ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, అందులో ఆల్ టైమ్ హైలో ఉంది కదా, వాల్యుయేషన్స్ హైగానే ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఆ గ్యాప్లో ఉన్న ఆర్డర్స్ కోసం వస్తున్నారు వాళ్ళు, అంతే. అర్థమవుతుందా? అదనమాట. సో అంతేగాని అక్కడ ఏదో ప్యానిక్ అని బ్యాడ్ న్యూస్ అని అనట్లేదు. సో అక్కడ మీకు పడింది కాబట్టి మన సోషల్ మీడియాలో ఎలా వస్తుందో అక్కడ కూడా యూఎస్కి సంబంధించిన టీవీల్లో పడిన దానికి ఏదో కారణం చెబుతారు, అంతకంటే ఏం లేదు అక్కడ. కానీ ఎడిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది కదా, అది నిన్నే అర్థమైంది. సో నిన్నే మీకు చెప్పడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మన మార్కెట్లో జాగ్రత్త. యుఎస్ మార్కెట్లు డిప్ అయినా, సో మనకి రేపొద్దున గిఫ్ట్ నిఫ్టీ డిప్ అయినా ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది? 22,169, 22,076. సో నిజంగా డీప్ రెడ్ అయితే మాత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏంటి అని అంటే 22,113, 22,076. అర్థమైందా? సో నేను 22,113, 22,076 దగ్గర అంటే మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ డిప్ కొట్టినా, లేదా ఓపెనింగే ఈ జోన్లో డిప్ అయినా నేను బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను రేపు మార్నింగ్, అర్థమవుతుందా? కానీ ఏదైనా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ ఇస్తాను. సో ఎందుకనంటే స్టాక్ మార్కెట్ అనేది డైనమిక్, ఎస్పెషల్లీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకుంటున్నప్పుడు మార్కెట్ ఇనీషియల్ మూమెంట్స్లో చూసి కాస్త ఒక హాఫ్ అన్ అవర్ సెటిల్ అయిన తర్వాత మనం చూడాలి. లేదు కొన్ని రేర్ కండిషన్స్లో ఓపెనింగే మనం బైక్ వెళ్ళొచ్చు. సో అలాంటి కండిషన్ ఉంటే కూడా ఫస్ట్ 3 మినిట్స్లోనే మీకు, ఫస్ట్ 3 కాదు కానీ ఫస్ట్ 5 to 10 మినిట్స్లో మీకు అప్డేట్ ఇస్తానన్నమాట, అది. సో కాబట్టి సో ఇక్కడ టర్న్ అయింది కదా, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అంత ఈజీగా దడేలని కిందకి వెళ్దు. కాబట్టి జాగ్రత్త. గిఫ్ట్ నిఫ్టీ రెడ్లో ఉంది కదా అని చెప్పి షార్ట్ సేల్ చేశారంటే మీకు మంచి గిఫ్ట్ ఇస్తుంది అది మార్కెట్ సడన్గా స్పైక్ అయ్యి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తానన్నమాట.
సో అదనమాట. సో రేపు నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు రన్నింగ్లో ఇస్తాను, మీరేమీ వర్రీ కావద్దు, హాయిగా నిద్రపోండి, రేపు పొద్దున్న చూసుకుందాం మనం ఏదైతే అది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇతరత్ర అప్డేట్స్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ పతాంజలి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు బ్యాన్ విధించిందనమాట. సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్టైల్ మీద. సో అట్లాగే ఏంటంటే సుప్రీంకోర్టు ఆయుష్ మినిస్ట్రీని కూడా సో కామెంట్ చేయడం అనేది జరిగింది, అంటే వాళ్ళు అడగడం జరిగిందనమాట, మీరు వాళ్ళు అలా అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నారా అని. చూడండి ఆయుష్ మినిస్ట్రీ, చూడండి మీకు చాలాసార్లు డైట్ చెప్పాను కదా, ఒక వీడియో కూడా కంప్లీట్గా డైట్ మీద చేశాను, చాలామంది అడుగుతున్నారు. దాంట్లో షుగరు, బ్లడ్ ప్రెషరు, ఇంకే ప్రాబ్లం ఉన్నా కూడా సో దానికి సంబంధించిన వీడియో ప్రకారం డైట్ చేస్తే మీకు హెల్త్ చాలా బాగుంటుంది. ఏముంది హెల్త్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ ద్వారా డిసీజ్ వస్తుంది, లేదంటే లైఫ్ స్టైల్ ద్వారా వస్తుంది అనమాట. ఈ షుగరు, బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటివన్నీ లైఫ్ స్టైల్ ద్వారా వస్తాయి. సో ఏదైనా యానిమల్కి వస్తుంది చెప్పండి, అవి షుగరు, బ్లడ్ ప్రెషరు రావట్లేదు. హార్ట్ అటాక్తో గిలగిలగిలకి తనుకున్న కుక్క ఏదైనా చూసారా మీరు? గేద పోని ఉండదు, అర్థమవుతుందా? ఎందుకనంటే సో నేచర్కి అగైనెస్ట్గా వెళ్ళేది ఎవరు అని అంటే మనిషే. సో ఇది చెప్పుకుంటే పురాణం అవుద్ది. సో ఆ వీడియో అనేది ఉంది, నేను మళ్ళీ కావాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోకి రిఫరెన్స్ అయితే కనుక బెసరూప్ రాయ్. సో బెసరూప్ రాయ్ ఆయన వీడియో ఫాలో అవుతాను. సో నేను మీకు మెన్షన్ చేసిన వీడియో వల్ల బెనిఫిట్ ఏంటంటే 2 పూట్ల అన్నం కావాల్సినంత తినచ్చు, అర్థమవుతుందా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ ఉంటాయి అంతే. సో అలాగే ఏంటంటే భోజనం తినే ముందు వెజిటేబుల్స్ తీసుకుంటాం అంతే, ఈవినింగ్ అయినా ఇది 7:30 లోపు డిన్నర్ ఫినిష్ చేస్తాం అంతే. సో అన్నం ఎంత కావాలన్నా తినచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఫైబర్ ఫుడ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ రోజుకి 3 టైమ్స్ వెళ్ళిపోతాం బాత్రూమ్కి, పొట్టంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ మంత్లోనే ఓవర్ వెయిట్ ఉంటే 10% ఆఫ్ ఓవర్ వెయిట్ ఉన్న, ఒబెసిటీ ఉన్న 10% మీ వెయిట్లో 10% కట్ అయిపోతారు ఆటోమేటిక్గా. 2 పూట్ల అన్నం కావాల్సినంత తింటున్నారు కాబట్టి సో మీకు భయపడాల్సిన అవసరం లేదు ఇదేదో డైట్ అని చెప్పి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. మీరు 100 కేజీలు ఉంటే కిలో ఫ్రూట్స్, నేను 80 ఉంటాను కాబట్టి 800 grams ఫ్రూట్స్ తీసుకుంటాను. అట్లా అది ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఇక్కడ ఆయుష్ మినిస్ట్రీ ఏంటంటే సో ఉంది వాళ్ళని అడిగారనమాట, ఇది సీరియస్ ఇష్యూగా చెప్తున్నారనమాట. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ని బేస్ చేసుకొని ఏ ప్రొడక్ట్స్ పడితే ఆ ప్రొడక్ట్స్ వాడేస్తే ఇబ్బంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక న్యూస్ అప్డేట్ మనం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ఎస్సి ఆమ్ టు కండక్ట్ పీరియాడిక్ రివ్యూ. చూడండి నిఫ్టీ ఇండెక్సెస్ని February 28న రివ్యూ చేస్తుందన్నమాట. సో చేసి ఏదైనా చేంజెస్ ఉంటే కనుక మార్కెట్ అవర్స్ తర్వాత చెప్తారు. సో నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏంటంటే వాటికి పద్ధతి విధానం ఉండాలి. ఓవర్గా వోల్టైల్ అయినా సరిగ్గా మూమెంట్ లేకపోయినా వాటిని తీసి పీకి నెక్స్ట్ నిఫ్టీలో ఉన్న వాటిని యాడ్ చేస్తూ ఉంటారు, ఉన్న వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలిసింది కదా, అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి రివ్యూ అనేది February 28న కండక్ట్ చేస్తున్నారనమాట. ఆ మార్కెట్ అవర్స్ తర్వాత సో వాళ్ళు ఆ స్టెప్ ఏంటో మనకు చెప్తారు, అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్లో. ఫ్రెండ్స్, సోనీ కట్స్ 900 jobs ఇన్ గేమింగ్, షట్ డౌన్ లండన్ డివిజన్. సో ఏజెన్సీస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. గేమింగ్లో వాళ్ళు 900 jobsని కట్ చేస్తారు. గేమ్స్ని కట్ చేస్తే పేడపోద్ది సగం. ప్రపంచం అంతా నాశనం అయిపోయింది ఫోన్ల వల్ల, స్మార్ట్ ఫోన్ వల్ల. ఒక నిమిషం కూడా ఫోన్లో ముఖంలో పెట్టకుండా అట్లా ఉండలేకపోతున్నారు అనమాట. సో పీపుల్ అట్లా డిస్టర్బ్ అయిపోతున్నారు. ప్రశాంతత కోల్పోవడానికి చాలా కారణాలు మీరు అనుకుంటున్నారు కదా. సో చాలా కారణాలు ఉంటే ఉండొచ్చు, కాకపోతే మెయిన్ కారణం అయితే ఫోనే. సో స్టేటస్లు, మనం పద్దక రీల్స్ అవి చూడటమే మన పతనానికి కారణం అవుతున్నాయి. చూడండి, అలాగే ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు 1.65 చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసి బ్యాంక్ బైస్ 1.65% ఈక్విటీ, అంటే 81 lakh షేర్స్ అనమాట. సో దేంట్లో అంటే ఐసిఐసి లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సో దాంట్లో ఆ స్టేక్ కొన్నారనమాట. 1356 crores పెట్టనమాట. సో దాంతో ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ యొక్క షేర్ హోల్డింగ్ అనేది ఐసిఐసి లాంబార్డ్లో 49.5%కి చేరింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన జెరోదా CEO అయిన నితిన్ కామత్ గారు సో మైల్డ్ స్ట్రోక్ 6 weeks ago, అది కనిపిస్తుంది మనకి ఇక్కడ అప్డేట్ చూడండి. సో కారణం ఏంటి అని తను చెప్తున్న రీజన్స్ అయితే కనుక తన ఫాదర్ డెత్, సో దానివల్ల కాస్త డిప్రెషన్కి వెళ్తారు కదా. అలాగే ఏంటంటే పూర్ స్లీప్, డీహైడ్రేషను, అలాగే ఏంటంటే ఓవర్ వర్కింగ్ అవుట్, సో వర్కౌట్స్ కూడా ఓవర్గా చేయడం అనమాట. ఇవన్నీ కూడా కారణాలు కావచ్చుగా చెప్తున్నారనమాట. సో చూడండి, ఇక్కడ థింగ్ ఏంటంటే పూర్ స్లీప్ ఉండకూడదు. మనం చాలాసార్లు చెప్పాం కదా,
స్టాక్ మార్కెట్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని. సో నిద్రపోతున్నప్పుడు మనకు కల రాకూడదు. కల వస్తుంది అంటే వీఆర్ డిజైరింగ్ ఫర్ సంథింగ్, అంతే కదా. టాప్కి వెళ్ళాలి, నేను గ్రూప్ 1 టాప్కి వెళ్ళాలి, గ్రూప్ 2 టాప్కి వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఏంటంటే పిల్లలు కూడా అలా ట్రైన్ చేస్తారు. మనం కూడా అలా ట్రైన్ అయ్యాం. సో ఇన్ఫ్యాక్ట్ పిల్లలు కూడా అలాగే ట్రైన్ చేస్తూ ఉంటారు కదా. సో అలా చేయకూడదు. ఏ రోజు పని ఆ రోజు చేస్తే సరిగ్గా చేసేటప్పుడు సరిపోద్ది. నిద్రలో కలగంటున్నాం అంటే అర్థం ఏంటంటే, సో నిద్ర సరిగ్గా సరిపోదు మనకి. కళ్ళ లేకుండా నిద్రపోయారనుకోండి, ఇప్పుడు ఎవరు నిద్రపోతారు? కళ్ళ లేకుండా ఏ ఇబ్బంది లేనోడు, ఏ డిజైన్ లేనోడు నిద్రపోతాడు. సో ఆ నిద్రపోయినప్పుడు 2-3 అవర్స్ సరిపోద్ది. అంటే నేను 2-3 అవర్స్ పడుకోమని అంటలా. సో మీరు ఒక యానిమల్ చూడండి, గేర్ చూడండి, నిజంగా అది 10 గంటలేమో నిద్రపోదు. అట్లా కుక్క చూడండి, అన్ని గంటలేమో నిద్రపోదు. కానీ ఆ 3-4 అవర్స్ స్లీప్ దానికి సరిపోద్ది. ఎందుకంటే రేపటి గురించి దానికి ఉండదు. ఈరోజు ఒక బన్ను దొరికిందా, హాయిగా తినేస్తుంది, పడుకుంటుంది. రేపటి సంగతి రేపు ఆలోచిస్తుంది అనమాట. మరి లైఫ్లో బిగ్గర్ టార్గెట్స్కి అచీవ్ అవ్వడం ఎట్లా అంటే, సో మీరు చేసేటప్పుడు దాని గురించి చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో గురించి చేసేటప్పుడు సరిగ్గా దాని గురించి చేసి, ఒకవేళ బిజినెస్ పెంచాలనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆ మూమెంట్లో ఆలోచిస్తే సరిపోద్ది. అది ఆలోచిస్తా నిద్ర లేకుండా చేసుకుంటే ఇబ్బంది కదా, అట్లా అనమాట. అది అందుకనే మన ఛానల్లో ఎప్పుడూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ హాయిగా నిద్రపోతారు. ఎందుకంటే మార్కెట్ని మనం హ్యాండిల్ చేయడం తెలుసు. రన్నింగ్లో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా బ్యాడ్ న్యూసే కదా. వాళ్ళేమి సడన్గా వాళ్ళేమి నష్టపోరు కదా. మీరు చాలాసార్లు చూశారు కదా. బ్యాడ్ న్యూస్ వచ్చినా సడన్గా వాళ్ళేమి అలా తిరగమాత తీయరు, మీరు చూసే ఉంటారు. నేను చాలాసార్లు చూపించాను కూడా. అలాగే కింద పడుతున్న మార్కెట్ సడన్గా గుడ్ న్యూస్ వచ్చినంత మాత్రాన సడన్గా గ్యాప్ అప్ పైకి వెళ్ళిపోరు. వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ వోల్టాలిటీలో మనం ఏంటంటే టర్న్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా కూల్గా నిద్రపోండి. సో ఏ పని చేస్తున్నా కూడా, సో జాబ్ గురించి అయినా అంతే. మీరు చేసేటప్పుడు ఆలోచించండి, అది పోతే ఇంకొక జాబు, సో మనం అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, లేకపోతే ఇంకొక బిజినెస్లోకి. లైఫ్ అనేది మిస్టరీ. మనం పాదాన్ని అంటపడతాం, కానీ మనకి ఏదన్నా అలా జాబ్ అలా పోయినప్పుడు మనం సో జాగ్రత్తగా ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే మంచి న్యూ డిస్నీ ల్యాండ్స్కి మనని తీసుకెళ్తుంది అనమాట. అదనమాట. అలాగే ఏంటంటే వర్కౌట్ గురించి నేనేం చెప్తానంటే, జిమ్ అనేది వర్స్ట్ థింగ్. అన్యాచురల్ మజిల్ని అట్లా బర్న్ చేయకూడదు. తిని కేజీలు మనం రోజుకు 1/4 కేజీ చికెన్ తినమంటారు, అయ్యో ఎగ్స్ అలా తింటారు కదా. సో చూడండి, మన బాడీ అనేది చూడండి, ఏ యానిమల్ అయినా కూడా వేటాడి తింటుంది. ఇప్పుడు పులి ఉందనుకోండి, చంపి తింటుంది. మనం కోడిని చంపి తినగలమా? నోటితో ఏకలు పెగ్గలమా? మేకని పోని. కాబట్టి ఏంటంటే మన బాడీ దాన్ని డిజైన్ చేసింది కాదు. నేను నాన్ వెజిటేరియనే, హ్యాబిచువల్. కాబట్టి ఏంటంటే వీక్లీ 1-2 అది కూడా ఏంటంటే ఒక బౌల్ బిర్యానీ తింటున్నాము అంటే, సో నేను సలాడ్ అనేది ఒక బౌల్ అనేది ముందు సలాడ్ తిని దాని తర్వాత ఒక బౌల్ తింటాను అనమాట. సో అట్లా. కాబట్టి ఏంటంటే మన బాడీ అనేది అలా డిజైన్ చేసింది కాదు. మిల్క్ కానీ, నెయ్యి కానీ, మనం తినే యానిమల్ ప్రొడక్ట్ ఏదైనా కానీ అదంతా కూడా ఏంటంటే నేచర్కి అగైనెస్ట్. ఒక జంతువు పాలు ఇంకో జంతువు తాగదు, అర్థమవుతుందా? ఒక పొరపాటున మనము తాగేదే పిల్లి కూడా తాగేది. అందుకే దాని డైజెషన్ లాగే మన డైజెషన్ కూడా ఉంటుంది. మీరు నాన్ వెజ్ తిన్నాక తెల్లారి మీ డైజెషన్ ఏంటో మీకు తెలుసు. కాబట్టి మనం అగైనెస్ట్గా వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే హ్యాబిచువల్గా కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటాం, మానేస్తే మంచిది, అదనమాట. సో అలాగే ఏంటంటే ఈ జిమ్ ఇట్లాంటివి ఏంటంటే వరస్ట్ హెల్త్కి. అది మజిల్ అట్లా బర్న్ చేయకూడదు. డ్యాన్స్, అలాగే ఏంటంటే షటిల్ ఆడండి, రన్నింగ్ చేయండి, బ్రిక్స్ వాకింగ్ చేయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా చేసే ఈ స్వెట్ అనేది న్యాచురల్గా చేయండి, న్యాచురల్ ఎక్సర్సైజ్ చేయండి. సో అట్లాంటి థింగ్స్ వల్ల బెనిఫిట్ అవుతుంది. కానీ నిజంగా మీరు జిమ్ చేస్తే మజిల్ని బర్న్ చేశారనుకోండి, క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరిగితే మీకు కిడ్నీ ప్రాబ్లం, అలాగే హార్ట్ స్ట్రోక్, మైండ్ స్ట్రోక్స్ రావడానికి కారణం కూడా ఏంటంటే, సో మనం సన్నబడాలని చేస్తాం. జిమ్ వల్ల ఏంటంటే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ చెస్ట్లోకి వెళ్తుంది. ఫ్యాట్ అంతా ఈ చేతుల్లోకి వస్తుంది. మీరు మజిల్ మీద చేస్తారు కాబట్టి చేతులు, అలాగే ఏంటంటే ఈ పొట్ట కింద ఫ్యాట్ కాస్త చెస్ట్లోకి వస్తుంది. పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ పొట్ట దగ్గరే ఉండాలి. సరే, పొట్ట అంతా ఉండకూడదు, అది వేరే విషయం. చెబుతున్నాను, అక్కడ ఉండాల్సిన ఫ్యాట్ని పైకి పంపిస్తారు. అందుకంటే సో ఆ ఫ్యాట్ అలా అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది తప్ప, సో అన్యాచురల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత మీ ఇష్టం అనమాట. అది నేనేమంటానంటే న్యాచురల్గా చేసే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ అట్లా రోజుకు ఒకటి చేయండి. సరదాగా నడవండి కిలోమీటర్లు. సో అప్పుడప్పుడు నేను ట్రిక్స్కి వెళ్తాను, మీకు తెలుసు కదా, హెవీగా వెళ్తూ ఉంటాను. సో ట్రిక్స్కి వెళ్తే మైండ్ రిలాక్స్ అయిపోద్ది, హాయిగా నిద్రపోతాం. దేని గురించి ఆలోచించాం. ఎవరికైనా బ్రేకప్ అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్ అంటే కూడా నేనేం చెప్తాను, ఫస్ట్ ఒక గోకర్ణ ట్రెక్కి వెళ్ళి రాపో అంట. సో మంచి ట్రెక్కి వెళ్ళి రాపో అంట. కనీసం ఒక 15 కిలోమీటర్స్ ఉన్నది ట్రెక్ వెళ్ళాలి, లేదా ఒక 7-8 కిలోమీటర్స్ ఉన్న ట్రెక్ వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే కొండకి దిగితే అయిపోయిద్ది అనమాట. ఎందుకంటే బాడీ ఎప్పుడైతే
శ్రమిస్తారో మైండ్ ఆటోమేటిక్గా జీరో అయిపోద్ది. అర్థమవుతుందా? మనం పద్దాక ఫోన్కి వెళ్ళి చూసి 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 నాశనం అయిపోతున్నాం. అందువల్ల ఏంటంటే కాస్త ఫిజికల్గా యాక్టివ్ అవ్వండి, మెంటల్గా ఫ్రీ అయిపోతారు ఆటోమేటిక్గా. అది న్యాచురల్. అది మన బాడీ అనేది మెంటల్గా పనిచేయడానికి డిజైన్ చేసింది కాదు. సృష్టిలో మనం కూడా ఒక యానిమలే. అర్థమవుతుందా? కథ మనిషి ఇలా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి మనం ఇలా సిస్టమ్ ముందు కూర్చొని వీడియోలు చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఒక 1.5 hour అన్నా చెమట పట్టించండి. ఎందుకంటే మనం తినే సాల్ట్ అనేది కిడ్నీ ఫిల్టర్ చేయలేదు. చాలా మైల్డ్గా తీసుకుంటేనే సాల్ట్ కిడ్నీ ఫిల్టర్ చేయగలుగుతుంది. సో ఎందుకంటే స్వెట్ ద్వారా వెళ్ళాలి. ఉప్పు సార్లు పడుతుంది తెలుసుగా బట్టలకి, అప్పుడు వస్తుంది బయటికి సాల్ట్. అర్థమవుతుందా? అది సాల్ట్ ఇంటేక్ తగ్గించి మనం వెజిటేబుల్స్ ఫుడ్స్ తీసుకుంటే న్యాచురల్ సోడియం అనేది దాంట్లో ఉంటుంది అనమాట. అందుకే మీరు భోజనంకి ముందు వెజిటేబుల్స్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, వెజిటేబుల్ తీసుకుంటే సోడియం లెవెల్ ఆటోమేటిక్గా అది కంట్రోల్ చేస్తుంది. మీరు కూరలో ఉప్పు వేసినా ఓకే, తక్కువగా ఉప్పు వేసుకున్నా ఓకే, మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు మళ్ళీ దాంట్లో. అర్థమవుతుంది? అట్లాగే ఫ్రూట్స్ మనం తింటే ఫ్రూట్స్ ద్వారా న్యాచురల్గా సోడియం వస్తుంది. మనం తినే పిజ్జాలు, బర్గర్లు, బేకరీ ఐటమ్, మైదా పిండి, తొక్క, తోలు, పరోటా వాటిలో ఉండదు సోడియం. ఫ్రూట్, వెజిటేబుల్స్, నట్స్ వాటిలో అలా ప్రకృతిలో నేచర్ ఇచ్చిన ప్రొడక్ట్స్లో ఆటోమేటిక్గా ఉందన్నమాట. వేరే యానిమల్ ఏదన్నా సాల్ట్ కలుపుకుంటుందా సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి? చేయదు. అర్థమవుతుందా? అదనమాట కథ. సో కాబట్టి తన హెల్త్కి కొంచెం ఇబ్బంది పడటానికి కారణం ఏంటో తనే అక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో అక్కడ యుఎస్ మార్కెట్లో ప్రాబ్లంగానే ఉంది, కానీ మన చార్ట్లో అయితే కనుక మూమెంట్ బాగానే ఉంది. కాబట్టి రేపు పొద్దున ఎర్లీ మూమెంట్స్ చూసి మనం డిసైడ్ చేద్దాం పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలని. పైకి వెళ్ళే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉందనుకోండి రేపు మార్కెట్లు, సో మనం 46,930ని ఏం చేసి వెళ్తాం. ఇప్పుడు నేనేం టార్గెట్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని రేపు పొద్దున బై చేయమన్నాను అంట్లా. నేను ఎర్లీ మూమెంట్స్ చూసి చెప్తాను. హోప్ఫుల్లీ ఏంటంటే డౌన్లో ఓపెన్ అయితే కనుక కింద బై ఆర్డర్స్ ఉన్నాయి 46,229, 46,028. ఈ జోన్లో ఎక్కడ బై చేయాలనేది రేపొద్దున చెప్తాను. బై చేయాలి వద్దా అనేది కూడా రేపొద్దున టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, సో మీకు ఏదైనా క్వెరీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి హాయిగా నిద్రపోండి. రేపు పొద్దున్న చూసుకుందాం, ఏదైతే అదైంది. అది ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.